Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. What are you doing? Studying, ma'am. Hmm. ఇంకా క్లాసెస్ అవుతుందా మార్నింగ్ నుండి? Yes, ma'am. EPS. వాళ్ళు అదే సిలబస్ అయిపోయిందేమో కదా, అదేం చేస్తున్నారు మరి? Revision, ma'am. Revision. Division, ma'am. ఆహా, అవి అంత ఫాస్ట్గా సిలబస్ ఎలా అయిపోయింది? అన్నీ చెప్పారా? అన్నీ చెప్పినా చెప్పకపోయినా మీరు ఒకటే కదా. ఓకే, ఈజ్ ది స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Right. In our previous class, we are just stopped here. Right. Right now we are the topic discuss about the synchronization of alternators by using some methods. ఏ మెథడ్స్ మనం చెప్పాము? ఎవరికైనా గుర్తుందా? ఒకటైనా చెప్పండి. Synchronization of alternators by using some methods we are discussed, right? Tell me few methods for that. ఏ మెథడ్స్ మనం డిస్కస్ చేసాము? ల్యాంప్స్ యూజ్ చేయాలి అని చెప్పాను కదా. Yes, ma'am. విచ్ మెథడ్స్? Dot lamp method. ఇంకా ఓన్లీ సందీప్ ఓన్లీ ఆన్సర్ ఎవ్రీ టైమ్. Ma'am, bright lamps and dark lamps. Three dark lamps method. అవును. సో అవన్నీ ఓన్ Right. రైట్. ఈసారి భూష్రా కూడా చెప్పింది. మోయిన్ వీళ్ళందరూ, మనోజ్ అందరు బాగా చదువుతారు కానీ ఎవరు చెప్పట్లేదు, అంటే వింటున్నారో లేదో నాకు డౌట్గా ఉంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో దెన్ ఐ ఫీల్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ థింగ్స్. మీరు ఫాలో అవుతున్నారన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళడానికి. లేకపోతే క్లాస్ నేను ఒక్కదాన్ని చెప్పుకున్నట్టు ఫీల్ అవుతారనమాట. ఐ వాంట్ టు ట్రేస్ యూ ఆల్వేస్, దట్స్ వై ఐ గో ఇన్ ఏ స్లో మేనర్. అదర్వైజ్ ఆల్రెడీ మనకి సిలబస్ ఎప్పుడో కంప్లీట్ చేసేసేదాన్ని. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ టు మీ. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే. రైట్. So this is a last method. This is a synchronization of alternators using synchroscope method. In this method, the synchronoscope is used. ఇది synchronoscope అంటే. ఓకే. ఇప్పుడు యామ్మీటర్, వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది? యామ్మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ద కరెంట్ వాల్యూ, వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద వోల్టేజ్ వాల్యూ. అలాగే సింక్రోస్కోప్ అన్నది అది కూడా ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్. అది మీకు ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటుంది. బట్ ఐ డోంట్ నో ఇప్పుడున్న C18లో ఉందో లేదో తెలీదు. సో ఈ సింక్రోస్కోప్ అంటే ఏంటంటే, ఇట్ ఐడెంటిఫైస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ బిట్వీన్ టూ వోల్టేజెస్. వోల్ట్ మీటర్ ఉట్టి వోల్టేజ్ వరకు చెక్ చేస్తుంది, కానీ సింక్రోస్కోప్ ఇట్ చెక్స్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఫేజ్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఏదైనా ఫేజ్ డిఫరెన్స్ ఉన్నా, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉన్నాను చెక్ చేయగలుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా దీనికి 2 టెర్మినల్స్ ఉంటుంది చూడండి. ఈ పాజిటివ్ నెగిటివ్, ఇది ఫేజ్ న్యూట్రల్, ఇక్కడ 2 టెర్మినల్స్. దిస్ కనెక్షన్ ఈస్ కనెక్టెడ్ టు మెయిన్ బస్ బార్. ఇదేమో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్కమింగ్ మిషన్. ఏ ఆల్టర్నేటర్కి మనము సింకర్నైజేషన్ చేయాలనుకున్నామో అది దీనికి ఈ టెర్మినల్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఇలా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఈ టెర్మినల్స్. ఇట్ హ్యాస్, చూడండి ఇది, దిస్ ఇస్ ద స్టాటర్. ఇది ఉంది కదా, దిస్ ఇస్ ద స్టాటర్. ఈ లోపల ఉన్న వైండింగ్ అన్నది స్టాటర్ వైండింగ్, అండ్ దిస్ ఇన్నర్ వైండింగ్ ఇస్ ద రోటర్ వైండింగ్. ది స్టాటర్ వైండింగ్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ బస్ బార్స్.
ఓకే, దీని లోపల ఉన్న రోటార్ వైండింగ్ ఉంది చూడండి, లోపల ఉన్నది. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్కమింగ్ మిషన్. అలా ఇది జస్ట్ కంప్లీట్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్ప్లిట్ ఫేజ్ మోటార్. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రోటార్ అండ్ ఏ స్టాటర్. బోత్ ఆర్ వౌండెడ్ ఫర్ 2 ఫేజ్. చూడండి ఇలాగా, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్. ఫస్ట్ ఇది ఈ స్టాటర్ కనెక్షన్ ఈస్ కనెక్టెడ్ టు మెయిన్ బస్ బార్, అండ్ ఇది ఏమో కనెక్టెడ్ టు ద ఇన్కమింగ్ మిషన్. అది సో దిస్ ఈస్ ద సింక్రోస్కోప్. ఇది ఈ నీడిల్ ఇలా ఉంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సింకర్నైజేషన్. ఇది స్లో ఆర్ ఫాస్ట్ అంటే ఇన్కమింగ్ మిషన్ దీంతో పాటు సింకర్నైజేషన్ అంటే ఏంటి, కలిసి నడవడం అనమాట. సేమ్ మ్యాచింగ్ విత్ ఈచ్ అదర్. సింకర్నైజేషన్ మీన్స్ వెదర్ ద ఇన్కమింగ్ మిషన్ స్లో ఆర్ ఫాస్ట్ ఉంటే సింకర్నైజేషన్ ఈస్ నాట్ డన్. సింకర్నైజేషన్ అవ్వనట్టు, మ్యాచ్ అవ్వనట్టు అనమాట. ఇన్కమింగ్ మిషన్ స్పీడ్ స్లో అయినా అవ్వచ్చు, ఫాస్ట్ అయినా అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ దిస్ ఇండికేట్స్, ఈ మీటర్ ఏమో ఇండికేట్ చేసేస్తుంది అనమాట. ఇఫ్ ద మిషన్ ఈజ్ ఫాస్ట్ అయితే ఇలాగా, స్లో అయితే ఇలాగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ దిస్ మిషన్ ఇన్కమింగ్ మిషన్ ఈజ్ కనెక్టెడ్ విత్ దట్ బస్ బార్ పర్ఫెక్ట్లీ, దెన్ సింకర్నైజేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్. అది సో దిస్ పాయింటర్ ఈజ్ పర్ఫెక్ట్లీ అటాచ్డ్ టు ద రొటేటింగ్ పార్ట్. ఇది తిరుగుతుంది కదా, ఈ నీడిల్ తిరుగుతుందా? ఇప్పుడు వాచ్ ఉంది, వాచ్లో నీడిల్ తిరుగుతుందా, ఇట్స్ స్టేషనరీగా ఉంటుందా? తిరుగుతూనే మనకి కరెక్ట్ టైము తెలుస్తుంది కదా. అంటే ఈ నీడిల్ ఇట్ హ్యాస్ టు రొటేటింగ్ థింగ్ కదా. రొటేటింగ్ థింగ్ మొత్తం దేనికి కనెక్ట్ అయి ఉండాలి? రోటార్కి కనెక్ట్ అవ్వాలి. బికాస్ ఆఫ్ రోటర్ ఇస్ ద థింగ్ రొటేటింగ్ పార్ట్ ఇన్ ద మిషన్. సో ఈ రొటేటింగ్ పార్ట్ ఈ పాయింటర్ రోటర్కి కనెక్ట్ అయి ఉంటేనే వీ గివ్ ద పర్ఫెక్ట్ రీడింగ్ అనమాట. సో దిస్ పాయింటర్ ఈజ్ అటాచ్డ్ టు ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇలాగా క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా డైరెక్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఇది ఈ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ బట్టి ఇది ఫాస్ట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్లో ఆర్ ఫాస్ట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే దిస్ రొటేటింగ్ నీడిల్ ఈజ్ కంపల్సరీ అటాచ్డ్ విత్ అవర్ రోటార్. అది రోటార్కి ఏమో ఈ రొటేటింగ్ నీడిల్ అటాచ్ అయి ఉంది కదా, మరి స్టాటర్కి ఎవరు? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ బస్ బార్. అది అంటే ఇది ఏమో రోటార్ ఇన్కమింగ్ మిషన్, ఏ ఆల్టర్నేటర్ బి ఏదో ఉంటుంది కదా, దేనికి మనం సింకర్నైజేషన్ చేయాలనుకున్నామో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద రోటర్. ఫస్ట్ బార్స్ ఏమో స్టాటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది ఓకే. ఇన్ దిస్ సింక్రోస్కోప్ మీటర్ ఇట్ హ్యాస్ ఏ స్టాటర్ అండ్ ఏ రోటర్. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ రోటర్ ఈస్ కనెక్టెడ్ టు ది పాయింట్ ఆఫ్ దిస్ నీడిల్. ఓకే, సో ఇది ఎలా స్లో ఫాస్ట్ అనేది ఇది ఎలా కనిపెడుతుంది అంటే దిస్ నీడిల్ ఈజ్ అటాచ్డ్ టు ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇలా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి నీడింగ్ అటాచ్ చేయడం వలన దిస్ నీడిల్ అన్నది ఏదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్లోనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా, ఫాస్టా, ఈ డైరెక్షన్ బట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బట్టి దట్ ఇన్కమింగ్ మిషన్ ఈ మన బస్ బార్తో మ్యాచ్ అవ్వకుండా వెదర్ ఇట్ మే బి స్లో ఉందా ఫాస్ట్ ఉందా అన్నది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అలా ఐడెంటిఫై చేశాక స్లోవా ఫాస్ట్ అన్నది ఐడెంటిఫై చేశాక వాట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. స్లో అయితే ఇంకొంచెం స్పీడ్ పెంచి వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్స్ సింక్రనైజ్ మ్యాచ్ చేయాలి. అలా అడ్జస్ట్ చేయాలి అంటే వెదర్ ద ఇన్కమింగ్ మిషన్ ఈజ్ స్లో ఆర్ ఫాస్ట్ అన్నది ఐడెంటిఫై చేయాలి. ఇట్ గివ్స్ దిస్ రీడింగ్ అనమాట, దిస్ సింక్రోస్కోప్ మీటర్. ఓకే, రోటర్ పార్ట్ అన్నది ఈ రొటేటింగ్ నీడిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్టాటర్ పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ బస్ బార్స్. అది దిస్ ఈస్ అబౌట్ ద సింక్రోస్కోప్ మీటర్. లెట్స్ సీ దిస్ మెయిన్ డయాగ్రామ్ హియర్. దిస్ ఇస్ చూడండి పెద్ద పెద్ద గీతలు కనిపిస్తుందా, RYB ఫేజెస్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ బస్ బార్. ఈ మెయిన్ బస్ బార్ నుండే ఇది మెయిన్ బస్ బార్. ఈ మెయిన్ బస్ బార్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టాటర్ పార్ట్. నెక్స్ట్ ఇది సింక్రనైజేషన్ బస్ బార్స్ అన్నమాట. దిస్ ఈస్ ద ఇన్కమింగ్ మిషన్. ఇది సింక్రోస్కోప్. ఇది ఏంటి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్.
ఇక్కడ డైరెక్ట్ వోల్ట్ మీటర్ యూజ్ చేసేయడానికి లేదు. ఈజ్ ది స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ? మీరు అందరు సైలెంట్ అయ్యేసరికి ఏమైనా నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందా ఏమైపోయిందా అని నేను ఆలోచిస్తున్నాను. ఇందులో మనకి ఏమేమి కనిపిస్తుంది చెప్పండి. దిస్ ఈజ్ ద సింక్రోస్కోప్. ఇదేమో దీని బయట ఉంది పెద్ద వైండింగ్ ఈజ్ స్టాటర్, లోపల ఉన్న చిన్న వైండింగ్ ఏమో రోటర్. ఈ రోటర్కే ఈ నీడిల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ నీడిల్ అది ఇక్కడ కనిపించదు. సో ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, ఇది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ని అడ్జస్ట్ చేయడానికి. సో దిస్ ఈజ్ అ సింక్రోస్కోప్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ ఇన్కమింగ్ మిషన్. ఈ ఇన్కమింగ్ మిషన్ని ఈ బస్ బార్ని రెండింటిని మ్యాచ్ చేయాలి. ఎలా? బై వోల్టేజ్ మ్యాచ్ చేయాలి, ఫేజ్ సీక్వెన్స్ మ్యాచ్ చేయాలి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. టు చెక్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ దీస్ టూ. ఏంటది? ఈ ఇన్కమింగ్ మిషన్కి ఈ బస్ బార్స్కి మ్యాచ్ చేయడానికి వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సింక్రోస్కోప్. ఇలా సింక్రోస్కోప్ యూజ్ చేసి ఈ రెండు మ్యాచ్ అయిందా లేదా అన్నది చెక్ చేయాలి. అది మన కాన్సెప్ట్. సో ఈ స్టాటర్ ఏమో కనెక్టెడ్ చూడండి. ఇది స్టాటర్ అంటే ఇదే బయట ఉన్న రింగ్. దేనికి కనెక్ట్ అయి ఉంది? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ బస్ బార్స్. రోటర్ ఇది చూడండి, రోటర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఈ ఇన్కమింగ్ మిషన్ బస్ బార్స్ అన్నమాట. ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఈ డాట్స్ ఉన్నది చూడండి, ఇది అండ్ ఇది రెండు మ్యాచ్ చేయాలి అన్నది మన మ్యాటర్ అన్నమాట, మన టాస్క్. అలా ఎప్పుడైతే మ్యాచ్ అయిందో, దీస్ టూ ఆర్ మ్యాచ్డ్ విత్ ఈచ్ అదర్, దెన్ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ టేక్స్ ప్లేస్. అప్పుడు ఈ స్విచ్ టక్కన క్లోజ్ చేసేస్తాం. ఈ రెండు మ్యాచ్ అయిపోయేదాకా ఇది ఓపెన్ చేసి వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఆల్ ద థింగ్స్, వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఎప్పుడు మ్యాచ్ అయిందో వీ క్లోజ్డ్ దిస్ స్విచ్. అలా మ్యాచ్ని చెక్ చేయడమే సింక్రనైజేషన్. ఓకే, ఇలా చేయడానికి హియర్ వీఆర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సింక్రోస్కోప్. ఇన్ this outer winding is stator winding. It is connected to the main bus bar. మధ్య డైరెక్ట్గా కనెక్ట్ చేశారు. దిస్ డీల్స్ విత్ వెరీ హెవీ వోల్టేజెస్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ మధ్యలో హెల్ప్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ కనెక్టెడ్ టు మెయిన్ బస్ బార్. ఈ రోటర్ పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ద దిస్ ఇన్కమింగ్ మిషన్. అది ఇలా కనెక్ట్ చేశారు. అప్పుడు ఈ రోటర్ ఇక్కడ నీడిల్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, దిస్ ఇన్కమింగ్ మిషన్ వెదర్ స్లో ఆ ఫాస్ట్ అన్నది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద బస్ బార్స్, దెన్ దీస్ టూ ఆర్ రొటేటెడ్ విత్ ద సేమ్ స్పీడ్. ఓకే, అప్పుడు మనకి సింక్రనైజేషన్ అయిపోయినట్టు అనేసి అర్థం. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఆర్ స్పీడ్ ఈజ్ నాట్ ఈక్వల్, అప్పుడు ఏమవుతుంది? రెండు సేమ్ స్పీడ్తో తిరగదు అనమాట. టూ డిఫరెంట్ రొటేటింగ్ స్పీడ్స్, రెండు రకాల స్పీడ్స్ తయారైపోయి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారైపోతూ ఉంటుంది. సో టూ రొటేటింగ్ ఫీల్డ్ సెటప్ బై ద రోటర్ అండ్ స్పీడ్. రెండు ఈక్వల్ స్పీడ్ అయితే ఇట్స్ గుడ్, సింక్రనైజేషన్ అన్నది అయినట్టు. బట్ ఎక్కడ అలా అవ్వదు, వీ హ్యావ్ టు అడ్జస్ట్ కదా. అలా మనం అడ్జస్ట్ చేయకముందు ఏమవుతుంది? టూ డిఫరెంట్ స్పీడ్స్ వచ్చేస్తుంది. ఎలా? బస్ బార్ అన్నది ఒక రకము, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ స్టాటర్. ఈ రోటర్ ఏమో ఇన్కమింగ్ మిషన్. టూ డిఫరెంట్ స్పీడ్స్ ఆర్ అడ్జస్టెడ్. సో టూ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ సెటప్ బై దిస్ రోటర్ అండ్ స్టాటర్. ఇది ఒక రకమైన స్పీడ్ ఉంది, ఇది ఒక రకమైన స్పీడ్ ఉంది. ఇంకా ఈ రెండు ఇంకా మ్యాచ్ కాలే. సో ఈ ఇన్కమింగ్ మిషన్ దీంతో పాటు మ్యాచ్ కాలేదు కదా, వెదర్ ఇది స్లో ఫాస్ట్ అన్నది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఎవరు? ఈ రోటర్. ఇది బై సీయింగ్ ఇట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బట్టి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అది టూ స్లోగా ఉన్నట్టు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఓహోసా బస్ బార్ కన్నా చాలా స్పీడ్గా ఉన్నట్టు. ఇలా రెండు సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్, దీస్ టూ ఆర్ నాట్ మ్యాచ్డ్ విత్ ఈచ్ అదర్. అలా ఉంది అని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము? ద స్పీడ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ ఈజ్ అడ్జస్టెడ్ టిల్ ద సింక్రనైజేషన్ కండిషన్స్ ఆర్ అచీవ్డ్. అలా రెండు స్పీడ్స్ ఈక్వల్ అయ్యేటట్టు మనము అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. అది అలా రెండు స్పీడ్స్ ఈక్వల్ అయ్యి రెండు మ్యాచ్ అయినప్పుడు అప్పుడు టూ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తిరగదు, ఏమీ అవ్వదు.
పాయింటర్ నీడిల్ అంతా జీరో దగ్గరికి వచ్చేస్తుంది. ఆ జీరో చెక్ చేసిన వెంటనే ఫట్ మనీ స్విచెస్ క్లోజ్ చేసేస్తాం డైరెక్ట్. అప్పుడు మనము బస్ బార్స్కి ఇట్ ఈస్ కనెక్టెడ్ అవర్ ఇన్కమింగ్ మిషన్. అది స్టోరీ. అలా ఫర్ పర్ఫెక్ట్ మ్యాచింగ్, ఫర్ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ వీ వెయిట్ ఫర్ దట్ కండిషన్ అనమాట. అంతకుముందు ఈ లైట్లు, ఈ గందరగోళము, ఈ బ్రైట్నెస్ అవన్నీ చెక్ చేసేవాళ్ళం, బట్ ఇట్ నాట్ గివ్స్ ద యాక్యురేట్ రిజల్ట్. బట్ ఫస్ట్ అది కనిపెట్టడం వల్లనే కదా నెక్స్ట్ 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 ఇంకా సో మెనీ రీసెర్చెస్. ఒకటే రోజు పెద్ద పెద్దగా కనిపెట్టేలేదు. ఇంకా ఏ బెటర్ ఆప్షన్ దిస్ ఇస్ ఎ బెటర్ కంపేరిటివ్ విత్ దట్ దోస్ ప్రీవియస్ ఆప్షన్స్ అనమాట. దీనికి ఎలా చేశారు, ఈ ఎవరి హెల్ప్ తీసుకున్నారు, బై యూజింగ్ ద సింక్రోస్కోప్. సింక్రోస్కోప్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ స్టాటర్ అండ్ రోటర్ రెండు ఉంది. స్టాటర్ని ఎవరు కనెక్ట్ చేశారు చెప్పండి. స్టాటర్ ఈస్ కనెక్టెడ్ టు విచ్ పార్ట్? స్టాటర్కి దేనికి కనెక్ట్ చేశారు? వైఐఏ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. రోటర్కి ఇన్కమింగ్ మిషన్. ఇప్పుడు ఈ రెండే మనం మ్యాచ్ చేయాలి. ఈ రెండు సేమ్ స్పీడ్తో ఉంటే హ్యాపీగా సింక్రోస్కోప్లో ఎటువంటి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమి ఉండదు, జీరో, పాయింట్ జీరో దగ్గర ఉంటుంది. ఇఫ్ ద స్పీడ్స్ ఆర్ డిఫరెన్స్, పెద్ద స్లోగా ఉన్న ఇది దీనికా ఈక్వల్ కాకుండా దీనికన్నా స్లో అయిపోయినా, దీనికన్నా స్పీడ్ అయిపోయినా, దిస్ రోటర్ ఈజ్ అటాచ్డ్ టు దట్ నీడిల్, రైట్? నీడిల్కి ఇలా అటాచ్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో స్లో అయినను ఫాస్ట్ అయినను ఇది చూపిస్తూ ఉంటుంది. డిపెండ్ అపాన్ దిస్ వీఆర్ అడ్జస్టెడ్ అవర్ ఇన్కమింగ్ మిషన్ వోల్టేజ్, స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్పీడ్ దీనికి ఈక్వల్ చేసుకుంటూ ఉంటాం. అప్పటిదాకా ఇఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ వోల్టేజెస్ డిఫరెన్స్ ఉంటుంది కదా, డ్యూ టు దట్ డిఫరెన్స్ ఇది ఒక స్పీడ్తో రొటేట్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ రొటేటెడ్ విత్ అనదర్ స్పీడ్. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది టూ డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ నీడిల్ ఏమో స్లోనో ఫాస్టో ఉండేటట్టు జీరో దగ్గర ఉండకుండా సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ అయితేనే నీడిల్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు డిఫరెన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఇఫ్ ద ఎనీ డిఫరెన్స్ ఈస్ నాట్ దేర్, నో ఎనీ ఇఫ్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ దీస్ టూ, అప్పుడు ఏమవుతుంది, ఆ నీడిల్లోకి ఏ కరెంటు ఫ్లోదు ఏం కాదు, ఇట్ ఈస్ అట్ జీరో కండిషన్. ఇఫ్ డిఫరెన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ అట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బట్టి ఫాస్ట్ స్లో అన్నది. ఇఫ్ ఇట్ ఈస్ టూ ఫాస్ట్ దెన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ స్పీడ్ బై అడ్జస్టింగ్ దిస్ బస్ బార్ స్పీడ్ లాగా అడ్జస్ట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేయాలి. అలా మనకి అడ్జస్ట్ చేసుకుంటూ నీడిల్ జీరో వచ్చేటట్టు వీ హ్యావ్ టు అడ్జస్టెడ్ అవర్ నీడిల్ యాజ్ ఎ జీరో పాయింటర్ దగ్గర. జీరో ఎప్పుడు వస్తుంది, దెర్ ఈస్ నో డిఫరెన్స్, ఏ డిఫరెన్స్ లేకున్నప్పుడు జీరో వచ్చేస్తుంది. హ్యాపీ జీరో రీచ్ అయిందంటే ఫట్ స్విచెస్ క్లోజ్ చేసేస్తాం, డైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బస్ బార్. అంతవరకు స్విచెస్ ఓపెన్ కండిషన్లోనే ఉండి వీ హ్యావ్ టు చెక్ అండ్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ దిస్ కండిషన్స్, వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఫేజెస్ అన్నీ మ్యాచ్ అయ్యేదాకా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఓపెన్ కండిషన్. When it is matched with the bus bar, then we closed it and directly connected to our bus bar. అప్పుడు మనము ఈ జనరేటర్ నుండి వచ్చిన అవుట్పుట్ కూడా ఈ బస్ బార్స్లో స్టోర్ చేసుకుంటాము. అది దిస్ ఈస్ ద సింక్రనైజేషన్ బై యూజింగ్ ద సింక్రోస్కోప్ మెథడ్. ఆర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్? టెల్ మీ ఫాస్ట్. Yes, ma'am. Understood. Yes, ma'am. What about the remaining people? Only two are talking. Yes, ma'am. నిఖిత, మనోజ్ అందరు వింటున్నారా అమ్మా? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. దిస్ ఈస్ వెరీ స్మాల్ Yes, టాపిక్. ma'am. ఇది చాలా చిన్నది, కానీ మీరు అదే క్లాస్లో అయితే ఈ పాటికి ఎప్పుడో 2 minutesలో చెప్పేసేదాన్నేమో. మీరే బొమ్మ డ్రా చేసేవాళ్ళు, ఫటాఫట్ చెప్పేసేదాన్ని. బట్ దిస్ ఈజ్ ఆన్లైన్ క్లాస్, దట్స్ వై ఐ రిపీట్ ద సేమ్ థింగ్ సో మెనీ టైమ్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. Because of that, in future this type of jobs only you are done in your generation stations as a sub engineer, as a AE. ఇవన్నీ మీకు లైఫ్లో తగులుతుంటాయి అన్నమాట. ఈ పార్ట్స్, ఇవే అన్ని, ఈ వర్డ్స్, ఈ ప్రాసెస్, ఈ లిటిల్ బిట్ డిజిటల్ మీటర్స్ అవన్నీ యూజ్ చేసి అంత రిస్క్లా ఉండదు, కానీ చాలామంది కలిపి చేస్తారు. బట్ యూ హ్యావ్ టు నో ద బేసిక్స్, రైట్? ఇక్కడ మీకు ఈ బేసిక్స్ తెలుసు, అక్కడ మనం చదివాం కదా, ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్నాము అన్నట్టు మీకు యు ఆర్ గెటింగ్ ఏ లిటిల్ బిట్ ఐడియా అబౌట్ దట్. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది సబ్ స్టేషన్స్, వాట్స్ దట్, జనరేషన్ స్టేషన్స్లో జరిగే పనులు, లైవ్ కేసెస్ అన్నమాట.
టీఎస్ జెన్కోలో జాబ్స్ వస్తే మీరు చేసే జాబ్స్ రోజు వర్క్లు ఇవే. అందుకనే ఇది చిన్న కాన్సెప్ట్ అయినను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇన్ని రోజులు చెప్పడం అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, డీజిల్ ఇంజిన్ జనరేటర్ ఈజ్ కనెక్టెడ్ టు ద సప్లై మెయిన్స్. ఒక డీజిల్ ఇంజిన్ ఒక జనరేటర్ మెయిన్ బస్ బార్స్కి కనెక్ట్ చేయాలంటే ఏంటి? What is diesel engine generator means? It converts the chemical energy into electrical energy. ఓకే, ది కెమికల్ ఎనర్జీ డీజిల్ కోసం ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, ఒక కంట్రోల్ ప్యానల్, రేడియేటర్ ఉంటుంది. ఇది ఒక ఏసీ కరెంట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది అసలు ఎందుకు జనరేటర్ స్టేషన్స్లోనే జనరేటర్స్ ఉంటుంది కదా, దట్ ఈజ్ ఆల్టర్నేటర్స్. అదే ఇప్పుడు దాకా చదివాము. వాట్ ఈస్ దిస్ డీజిల్ ఇంజిన్ జనరేటర్ అంటే ఇది ఒక చిన్న జనరేటర్. హాస్పిటల్స్లో ఆపరేషన్స్ అవి చేసేటప్పుడు సడన్గా కరెంట్ పోతే ఆ మనిషి చచ్చిపోవడమే కదా, ఇఫ్ ద జనరేటర్ ఈజ్ నాట్ దేర్. సో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, సమ్ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి వర్క్ చేసేటప్పుడు పట్టన కరెంట్ పోతే అంతవరకు చేసిందంతా పోతే ఆ డేటా ఎగిరిపోతుంది అనమాట. సో కంటిన్యూషన్ flow of working where it is required at that time, this type of generators is required. Generation station generator అయితే పెద్ద alternators. So our schools, hospitals, factories and homes like that type of conditions, small generator need is this type of diesel engine generators అన్నమాట. ఓకే, మనము మామూలుగా బయట తిరుగుతుండేటప్పుడు ఎక్కడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న జనరేటర్స్ చూస్తుంటాం మనం, బ్యాంకుల్లో, స్కూల్స్ వాటిలోని, హాస్పిటల్స్లో. పవర్ పోయిన వెంటనే ఇప్పుడు కాలేజెస్లో కూడా మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఏదో ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్, పాలీసెట్, ఈసెట్, ఇవి మీరు సడన్గా ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, రూమ్ డార్క్గా ఉంది, హౌ టైమ్ ఈజ్ కౌంటబుల్ రైట్? ఎగ్జామ్ 3 hours, దానికన్నా ఒక్క నిమిషం కూడా మీకు ఎక్కువ ఇవ్వరు. ఆ చీకట్లో మీకు కనిపించట్లేదు, వాట్స్ నెక్స్ట్? వెంటనే వాచ్మెన్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి అని చెప్పినాను, ఫటాఫట్ వితిన్ 2 or 1 minutesలో మళ్ళీ ఈవెన్ దో పవర్ ఈజ్ నాట్ దేర్, మన జనరేటర్ యూజ్ చేసి మళ్ళీ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వస్తుంది. అంటే వేర్ ద కంటిన్యూషన్ ఫ్లో ఈజ్ నీడెడ్ ఎట్ దట్ టైమ్, దిస్ టైప్ ఆఫ్ జనరేటర్ ఈజ్ కమింగ్ టు పిక్చర్ కదా. అటువంటి కేసెస్ అన్నిట్లోని దిస్ టైప్ ఆఫ్ డీజిల్ జనరేటర్స్ ఆర్ యూజ్డ్. సేమ్ యాస్టీస్గా అంతకుముందు చెప్పినట్లే డీజిల్ జనరేటర్ని ఇలాగా కనెక్ట్ చేస్తూ ఉంటారు, ప్యారలల్గా గ్రిడ్కి కనెక్ట్ చేసేసి. రెడీగా ఉంచుతారనమాట. ఇఫ్ ప్యారలల్గా సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వోల్టేజ్ ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే డిస్టర్బెన్సెస్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది, నెట్వర్క్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే జనరేటర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రెడీ కండిషన్, స్విచ్ క్లోజ్ చేసినవన్నీ డిస్కనెక్ట్ అయిపోవాలి. ఆ జనరేటర్ మోటార్లా కన్వర్ట్ అయిపోయి అదే అవన్నీ అవ్వకూడదు అనమాట. అంత సేఫ్టీస్ అన్నీ తీసుకొని దిస్ టైప్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ జనరేటర్స్ ఈస్ యూజ్డ్. ఇది ఒక చిన్న డిఫరెంట్ టాపిక్ అనమాట, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఆల్టర్నేటర్. మనం ఆల్టర్నేటర్ గురించి నేర్చుకున్నాం, బట్ బయట ఎక్కడ చూడలేదు కదా. ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద జనరేషన్ స్టేషన్స్, కేటీపీఎస్, ఇటువంటి హైడల్ పవర్ ప్లాంట్స్, వీటిల్లోని మనము. కానీ ఇవి జనరల్గా డైలీ లైఫ్లో చూసేవి చిన్న చిన్న జనరేటర్స్ అని. ఈ స్మాల్ టాపిక్ ఈజ్ ఆల్సో అటాచ్డ్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. అది అయిపోయింది. ద నెక్స్ట్ ఈజ్ మళ్ళీ ఎప్పట్లాగే లోడ్ షేరింగ్. లోడ్ని మనము ఈక్వల్గా షేర్ చేసుకోవాలన్నమాట. ఆల్టర్నేటర్స్ 2 ఆల్టర్నేటర్స్ ఉంటే కంప్లీట్ లోడ్ పిఎల్ ఈజ్వల్ టు P1 + P2, అలా లోడ్ని ఈక్వల్గా షేర్ చేసుకోవడం వలన మనకి ఆల్టర్నేటర్ లైఫ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, ఒకటే దాని మీద ఫుల్ లోడ్ అప్లై చేయకుండా. అలాగా కొన్ని బెనిఫిట్స్ ఉంటుంది. సో లోడ్ని ఈక్వల్గా, అన్ఈక్వల్ చేస్తే ఇన్బ్యాలెన్స్డ్ లోడ్స్, ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోవడం, బస్ బార్స్ మ్యాచ్ అవ్వకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటుంది. సో లోడ్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలంటే 2 ఆల్టర్నేటర్స్ మస్ట్ బీ ఇన్ ప్యారలల్.
ఈ లోడ్స్ని ఎలా ఈక్వల్ షేర్ చేసుకుంటాము ఏంటి అన్నదే లాస్ట్ లెఫ్ట్ ఓవర్ టాపిక్. దీని మీద ఉన్న ఫార్ములాస్ యూస్ చేసి మీకు ప్రాబ్లమ్స్ చెప్పాలి. అంటే అయిపోయింది, థియరీ టాపిక్ అయిపోయింది. ద నెక్స్ట్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అంతే. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లోడ్ షేరింగ్ మీద. లోడ్ని ఈక్వల్గా షేర్ చేయాలి అంటే ఏంటి, I1 I2 అన్న కరెంట్స్, Z1 Z2 అన్న ఇంపిడెన్స్, ఇలాగా ఆల్టర్నేటర్ కనెక్టెడ్ టు ఇన్ఫినైట్ బస్ బార్ కనెక్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు connected in parallel, the load must be shared equal. ఓకే, ఇలా లోడ్ షేరింగ్ మీద మీకు ప్రాబ్లమ్స్ చెప్తే కానీ టాపిక్ అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ షల్ వి డూ దట్ ప్రాబ్లమ్స్ టుమారో. అంటే ఒక ప్రాబ్లమ్ ఒక క్లాస్ టైం, టూ ప్రాబ్లమ్స్ కలిపి ఒక క్లాస్ టైం పట్టేస్తుంది అనమాట. See, in your fourth semester, this machine's theory topics are completely over. Just the last left over is only the problems related to the load. అది ఒక క్లాస్ చెప్తే దిస్ కంప్లీట్ సిలబస్ ఈజ్ ఓవర్. మీరు చేయాల్సింది ఫస్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి, అది మ్యాటర్. సరే, ఆ ప్రాబ్లమ్స్ రేపటికి దాచుకుందాము. టుడే యు ఆర్ స్టడీడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ అబౌట్ ద సింక్రోస్కోప్. ఆ సింక్రోస్కోప్ 5 మార్క్స్ చదువుకోండి, డ్రా చేయడము వెరీ సింపుల్ టాపిక్. తర్వాత ఫ్రెష్ మైండ్తో ఏం చేద్దాం, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సరేనా? Yes, ma'am. Okay, ma'am. రైట్, దెన్ సీ యూ టుమారో. ఓకే. Okay, ma'am. Thank you, ma'am. But I expect you, all of you, please learn that synchroscopes question. It might Okay, ma'am. 5 marks Ma'am, load cost. sharing between two alternators are How ma'am, no? load share between two alternators is important or not, ma'am? Important, not the theory. Okay. Problems are important. Theory చెప్పడానికి ఏం లేదు నాన్న. టోటల్ Okay. టోటల్ లోడ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ P1 ప్లస్ P2. 2 ఆల్టర్నేటర్స్ ఉంటే 2 లోడ్స్. ఇప్పుడు 5, నా దగ్గర ఒక 4 మ్యాంగోస్ ఉంది, నీకు 2, మీ తమ్ముడికి 2, అలాగా. అలా 2 నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, మీ ఇద్దరు గొడవ పెట్టుకోరు. నువ్వు 3, వాడికి 1 ఇస్తే ఫైటింగ్ ఈ స్టార్ట్. సో థియరీ టాపిక్ ఏమి ఎగ్జామ్కి రాదు, అంతే, అందులో ఏం లేదు మ్యాటర్. Okay, ma'am. వీ హ్యావ్ టు లర్న్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, Z1 Z2 చిన్న ఫార్ములా. అది థియరీగా చెప్పడం కాకుండా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ దట్ డైరెక్ట్లీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద టాపిక్. సో ఐ స్టాప్డ్ హియర్. దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. అది ప్రాబ్లమ్స్ చెప్తేనే, డైరెక్ట్గా లైవ్గా ప్రాబ్లమ్స్ చెప్తేనే ఆ థియరీ మీరు అర్థం చేసుకుంటారు. సింపుల్. ఆ 4 మ్యాంగోస్ ఉండేటప్పుడు ఈ ఇద్దరు రెండు షేర్ చేసుకోవాలి. ఒకటి తినేసి మిగిలిన 3 ఒకరికే ఇచ్చేస్తే రెండో వాడు ఏడుస్తాడు కదా. ఇక్కడ రివర్స్, ఎక్కువ లోడ్ పడితే దీని లైఫ్ స్కోప్ అన్నది తగ్గిపోతుంది. ఇఫ్ దే షేర్ ఈక్వల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బ్యాలెన్స్డ్. అది ఎప్పుడు ఎక్కువ లోడ్ ఫేస్ చేయొచ్చు అంటే సమ్ టైమ్స్ ఇఫ్ ద ఫస్ట్ ఆల్టర్నేటర్ ఈజ్ ఇన్ ఫీవర్, రిపేరింగ్ కండిషను, దానికి బాగాలేకపోతే మెయింటెనెన్స్, అప్పుడు సెకండ్ ఆల్టర్నేటర్ ఎక్కువ లోడ్ సమ్ టైమ్ కండిషన్స్. అలా కాకుండా ఎట్ నార్మల్ సిచ్యువేషన్ 2 ఈక్వల్గా షేర్ చేసుకుంటే దే విల్ బీ హ్యాపీ అనమాట, హెల్దీ ఎన్విరాన్మెంట్. ఫర్ దిస్ పర్పస్ ఎంత లోడ్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలి, హౌ మచ్ ద లోడ్ ఈజ్ షేర్డ్, ఇటువంటివి డైరెక్ట్లీ ఇఫ్ వి సీ సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ దెన్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో I stop here. Tomorrow you are having the class on the numerical problems on load sharing. That is a last topic. But no hurry. As soon as ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని సాల్వ్ చేద్దాము, యాజ్ వెల్ యాజ్ రివిజన్ కూడా చేద్దాం. దెర్ ఈస్ ఏ టైమ్ ఈస్ దర్, రైట్? వీఆర్ హ్యావింగ్ టైమ్ అప్ టు దిస్ మంత్ ఎండింగ్ కదా. ఓకే, రైట్. సరే, సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ మోర్. Thank you, ma'am. రైట్, బాయ్.
ఇప్పుడు నీ క్లాస్ నాన్న. ఆల్రెడీ నాది స్టార్ట్ అయిపోయింది క్లాస్ హిందీ.